ఈ ఫోటో ఎందుకు తీసేయాలి? మహాత్ముల ఫోటోలు, దేశ నాయకుల ఫోటోలు ఉంచుకోవడం లేదు. అలాగే ఇది కమల, ప్రతిసారి నీకు నువ్వే ఏదో సమాధానం చెప్పుకుంటున్నావు, నిన్ను నువ్వే వంచుకుంటున్నావు. దేశ నాయకుల ఫోటోలు ఎవరైనా పెట్టెల్లో దాచుకుంటారా? అయినా ఈ సమర్థనలు సమాధానాలు ఎందుకు? ఎవరి కోసం? నీకు నువ్వేం చెప్పుకున్నా నిజమేమిటో తెలుసా కమల? నువ్వింకా ఆయన్ని మర్చిపోలేకపోతున్నావే, మర్చిపోలేవు. హలో కమల, ఏమమ్మా, ఏమైంది నీ సీరియల్ కథ? అదేనండి, ఇప్పుడే కథ ఒక రకంగా కుదిరింది. వెరీ గుడ్. మరి రాయడం ఎప్పుడు మొదలు పెడతా? ఇవాళే మొదలు పెడతానండి. వచ్చే వారం పత్రిక తప్పకుండా ఇస్తాను. ఇంతకన్నా మంచి కథ ఉంటుంది. ఎవ్వరికీ అక్కర్లేని నా కథ నేనే రాస్తాను. రాసిన తర్వాత అందరికీ కావాల్సి వస్తుంది. అందరూ కన్నీరు కురిపిస్తారు. ఈ కథ అందరికీ నిజం అవుతుంది. కానీ నాకు నా కలలు, వాళ్ళ కన్నీళ్లు. ఎప్పుడైనా సరే నువ్వు ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోదలుచుకుంటే చెప్పు. ఆయన ఎవరు ఏమిటి అంతా విచారించి అమాంత మనిషిని తీసుకొచ్చిన ఎదుటి నిలబెట్టి తాడి కట్టించేస్తాను. నా మాటలు నాకే అప్పచెప్తున్నావా రాధా? జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఈనాటి నుంచి నా లక్ష్యం ఒక్కటే, సాహిత్యం. అంటే ఏవో కథలు, కవిత్వాలు రాసుకోవడం. కవిత పత్రికకు నేను ఒక సీరియల్ కథ రాయబోతున్నాను. అలాగా? నమస్కారం అండి. మీ ఎండమాల కట్టలేదు. ఓహోహో, ఏమి రచన, ఏమి కథాకల్పన, ఏం పాత్ర పోషణ, అడుగడుగునా నటున్నారు. కథలోనే కాదు, పేరులో కూడా నటున్నారు. ఎండమాల సో బ్యూటిఫుల్. కమలాదేవి గారు, మీ సరోజ పాత్ర చాలా గొప్ప పాత్ర అండి. గుండెల్లో ఆవేదన గొంతులో గూడు కట్టినప్పుడు గడగడగా మంచినీళ్ళు తాగేస్తుంది, కిలకిలా నవ్వేస్తుంది. ఏమండి, అంత బాధలో అలా నవ్వగలగడం మనకు సాధ్యమంటారా? సాధ్యమే. అలా నవ్వగలిగిన ఒక అమ్మాయిని ఎరుగుతాను. అబ్బా, ఎంత అదృష్టవంతులండి. నవ్వు గురించి మరో చోట రాశారు. అద్భుతం. ప్రపంచంలో విలువ కట్టలేంది, ఎరువు తెచ్చుకోవడానికి తిరిగి ఇవ్వడానికి వీల్లేంది నవ్వు ఒక్కటే అన్నారు. చంపేశారు. సరే, ఈ భావాలను ఎలా పుట్టుకొస్తాయండి మీకు? ఎలా రాస్తారండి? అసలు విషయం మర్చిపోయాను కమలాదేవి గారు. మీరింతవరకు రాసిన కథ ఒక సినిమా ప్రొడ్యూసర్ చదివి తబ్బిపోయాయంట. ఆ సినిమా తీయడానికి ఇస్తారో ఏమో అని నన్ను అడగమని లెటర్ రాశాడు. పూర్తి కానివ్వండి, ఆలోచిద్దాం. థ్యాంక్స్ కమలాదేవి గారు. కవిత ఆఫీసులో కొన్ని వందల ఉత్తరాలు, అన్ని మీవే, అందరూ మీ ఫ్యాన్స్. కానీ వాళ్ళు దురదృష్టవంతులు, నేను ఒక్కడిని అదృష్టవంతండి. కారణం వాళ్ళ ఆనందం ఉత్తరాల్లో తెలియజేసుకోవాలి. మరి నేను కళ్ళారా చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, మెచ్చుకుంటున్నాను. అదృష్టవంతుడు అవునా కానా? కాదు, నిజానికి నేను అదృష్టవంతురాలు. మీలాంటి మంచివారు, మనసున్నవారు, ఒక ఆడదాని ఆవేదన అర్థం చేసుకుని సానుభూతి చూపే సంస్కారం ఉన్నవారు నా కథను మెచ్చుకోవడం నా అదృష్టం. కమలాదేవి గారు, మీరు నన్ను పొగట్టం లేదు. అయితే మీరు అదృష్టవంతురాల్ని కాదంటారా? చెప్పండి. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని, మన పరిచయం పవిత్ర స్నేహంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. కమలాదేవి గారు, మీరు కాదు, నేనే అదృష్టవంతుడి. నేనే. ఈరోజు తప్పకుండా వర్షం వస్తుంది. ఏమ్మా? ఎప్పుడు ఏదో ఒక పాట పాడుతూ వచ్చి పాడుకుంటూనే వాళ్ళ నారాయణ గారు ఈరోజు మామూలుగానే వెళ్తున్నారుగా, అందుకు. మనసు బరువెక్కినప్పుడు మాటలు రావమ్మా.
ఆయన మనసులో ఏముందో ఎవరికి తెలుసు. హృదయేశ్వరి నడివీధి నారాయణ. అబ్బా, ఈ ఉత్తరం రాయడానికి ఎన్ని కాగితాలు తగలేశాను. ఎందుకో తెలుసా? ప్రేమలేఖ కనుక. సరే కమలా, దీన్ని నీకు ఎలా అందజేసేది? ఈ ప్రేమలేఖ ఈ ట్రాన్సిస్టర్లో పెట్టి. కమలాదేవి గారు, కమలాదేవి గారు. హలో మిస్టర్ నారాయణ. ఏమిటో ఈ కొత్త తూతూ కొత్త వేషం? మారిపోయింది బ్రదర్, అంతా మారిపోయింది. మానవుడు చంద్రమండలం అడుగు పెట్టాడు, మనం మారిపోయాం. డ్రెస్ మారింది సరే, పేరు కూడా మార్చేసాం. మిస్టర్ నరేన్. చేంజ్ బ్రదర్, లైఫ్ లోనే ఒక పెద్ద చేంజ్. సరే ఇదేమిటి మిస్టర్? ఇదా ట్రాన్సిస్టర్. అయితే మనం కొట్టే ఇందులో దీని లైసెన్స్ ఇంకో పేరులో ఉంది. దీని ఖరీదు ఎంత తెలుసా? అబద్ధం. ఏ 10-15 బారేసి ఇన్స్టాల్మెంట్ మీద కొని ఉంటాం. ఇన్స్టాల్మెంటా? ఇన్సల్ట్. అది మేడ్ ఇన్ అంబాజీపేట, ఇది మేడ్ ఇన్ అమెరికా. ఫారెన్ మేక్. ఏం మేకు? ఫారెన్ మేక్. పెద్ద మేకే, నువ్వే ఉంచు. అసలు దీన్ని నీకెవడిస్తాడో? ఇది నీలాంటి మగ పురుషుల మొరట చేతులకు కాదు, తరుణారుణ తరుణీ కరపల్ల వాళ్ళకు తెలుసా? ఏడ్చావు, నీ కవిత్వం నువ్వును. మిస్టర్, నీకేం తెలుసు? ఆది కవి వాల్మీకి కవిత్వం ఏడుపులోంచి వచ్చింది. ఇప్పుడు పెద్ద పెద్ద కవులందరూ ఏడ్చే కవిత్వం రాస్తున్నారు. నోరు మీద జగమే మాయా బ్రతుకే. నమస్తే. నమస్తే, రండి. ఏమిటి అంతా ఏదో మారిపోయారు? ఎలా ఉంది? నీకెలా ఉంది? చాలా బాగుంది. మీరు బాగుందన్నారంటే చాలు. పగలైనా రాత్రైనా, పడుకున్నా మేలుకున్నా, మాసిపోయినా చిరిగిపోయినా, ఈ డ్రెస్ మాత్రం మారుతున్నా. చూడండి, డ్రెస్ మారినా పర్వాలేదు, ఇలాగే మంచివారుగా ఉండాలని నా కోరిక. ఉంటానండి, తప్పకుండా ఉంటాను. అందుకు హామీగా ఇదిగో దీన్ని. అదేమిటి? ఆన్ చేస్తే పాడుతుందా, ఆఫ్ చేస్తే మాట్లాడుతుందా? అలాగే కాదు కాదు, ఆనందమైన ఆవేదనైనా నవ్వుకుంటుందే మీ కథానాయక సరోజ. అలాగే. ఇది నాకెందుకండి? అమ్మమ్మమ్మ, అలా అనకండి, మీ దగ్గరే ఉండాలి. మీకోసం కాదనుకోండి, నా కోసమే. చూడండి, ఇందులో లైసెన్స్ ఉంది, మీ పేరే రాస్తుంది. నేను వెళ్ళిన తర్వాత లైసెన్స్ చదువుకుంటారు కదా, తప్పకుండా చదవాలి. ఇప్పుడు మాత్రం పాట వినండి. వినండి. జీవితం అంతా చేతిలో తాళాల గుర్తితో, పిడికెట్లో ప్రాణాలతో బ్రతికే నీకు పెళ్ళా? ఏమైందండి? ఏమైంది? చెప్పానుగా, నాకున్నదల్లా ఒకే ఒక కాదు కాదు అలంకారం. క్షమించండి, తెలియక పడేశాను. ఈ తాళాల వల్ల తేలిగ్గా తెరుకోగలిగి కాస్త మంచినీళ్ళు. నారాయణ, నీకు లేదురా లైసెన్స్. ఆ చెంబేళ్ళగండి. ఎందుకంటే అలా చూస్తారు? గడగడ మంచినీళ్ళు తాగేశాను, కిలకిలా నవ్వేశాను. మీరు నేర్పిందేగా. వస్తాను. రాధా, రాధా, వస్తున్నా.
ఈ వారం ఎండమామ చదివావా? ఎక్కడా, మీరు చదవనిస్తేగా. అదే తమకు చదివే తీరికెళ్ళలేదు కదూ. అది సరే, నేను ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ చదివినిపిస్తాను, విను. ప్లీజ్, అలా వింటే ఇంట్రెస్ట్ సస్పెన్స్ పోతుందండి. ఎలా పోతుందని నేను చూస్తాను, విను. అబ్బా వద్దండి. వీల్లేదండి, నేను చదవాలి, నువ్వు వినాలి. నేను విన్ను. ఎలా వినవో చూస్తాను. వినను. ఓహో, కమల కవిత్వం చెవులతో ఆగేది కాదు, సూటిగా హృదయాన్నే తాగుతుంది. రాధిక ఒకరోజు సరోజ ఇంటికి వచ్చింది. ఆమె ఇంట్లో అడుగు పెట్టిందో లేదో ఎలక్ట్రిక్ షాక్ తిన్నదానిలా అయిపోయింది. ఆమెను అలా ఆపింది ఏమిటి? ఎదురుగా గోడనున్న తన ప్రియుడి ఫోటో. కళ నిజమా, మాయా మంత్రం అని యశోద పడ్డంత అవస్థలో పడ్డది క్షణం పాటు రాధిక. ఆమెలో రక్త ప్రసారం ఆగిపోయినట్లు అనిపించింది, శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. ఇంతలో మేడ మీద నుంచి రాధిక అని సరోజ కంఠం వినిపించింది. అన్ని మేడమెట్లు ఎలా ఎక్కగలిగిందో ఆమెకే తెలియదు. రెప్పపాటులో వెళ్లి సరోజను గట్టిగా కౌగులించుకుంది. సరోజ, నేను కోరుకున్న దైవాన్ని నా కళ్ళెదుట నిలిపిన నా పురాకృత సుకృతాన్ని, నా మనసుకు నచ్చిన మనవును కుదురుస్తున్న నా మాతృమూర్తి ఉంది అంటూ జలజల ఆనంద బాష్పాలు రాల్చింది. ఏది, ఇంకోసారి చదవండి. రాధిక అంది. సరోజ, ఎంత మంచిదాని నువ్వు. మంచిదాని మాత్రమే కాదు, నేను కోరుకున్న దైవాన్ని నా కళ్ళెదుట నిలిపిన నా పురాకృత సుకృతాని నువ్వు. అంతేకాదు, నాకు నచ్చిన మనవును కుదురుస్తున్నా నా మాతృమూర్తి విను. ఏమండి, ఇలా ఇవ్వండి. మరి ఇంట్రెస్ట్ పోతుందన్నావుగా, విను విను. వద్దండి, ఇలా ఇవ్వండి చెప్తాను. ఇస్తారా లేదా? సరే చదువుకో, కానీ నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఇది పూర్తి చేసి నాకు ఇవ్వాలి. జాగ్రత్త. సరిగ్గా నేనన్న మాటలే ఇవి. ఒక్క అక్షరం కూడా తేడా లేదు. అయితే ఆ రాధిక నేనే. మరి సరోజ? ఏమిటే నీ కదా ప్రాణాలు తీసేస్తున్నావు? ముందేమవుతుందో అని ఎప్పటికప్పుడు ఆదుర్దా. అది కథకు మంచి లక్షణమేగా. నీ కథకు సరే, మాకో గుండెలు లవిసిపోతున్నాయి. అప్పుడే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. ఇంట్రెస్ట్కేం గాని కొన్ని సంఘటనలు చదువుతుంటే ఏవేవో అనుమానాలు వస్తున్నాయి. ముందేం జరుగుతుందో తెలిస్తే తప్ప అనుమానాలు తీరేటట్లే. కమల, నువ్వు కథంతా రాస్తావా? అంతా కాకపోయినా చాలా వరకు రాసేసాను. ఒకసారి చదివిస్తాను. సీరియల్ కథలు అలా ఇవ్వకూడదే రాధా, సస్పెన్స్ పోతుంది. సర్లేదు, నా దగ్గర నీ సస్పెన్స్ లో దాపరికాలు. ఇలా ఇవ్వు, ఇప్పుడు తేలిపోతుంది. అంతా అదే కథ, మా ఇద్దరి మధ్య జరిగిన కథ. అయితే ప్రతి శుక్రవారము సరోజ తన పెట్టెలో దాచుకున్న మనోనాథుని ఫోటోకి నమస్కరించేది. దీర్ఘ సుమంగళిగా దీవించమని కోరేది. పాపం దీవించినట్టే భావించి తృప్తి పడేది. ఆ జీవితం కూడా మనోకల్పితం. అందుకే అతను మనోనాథుడయ్యాడు. ఇది నిజమేదే, అంతా నిజమే. రేపే శుక్రవారం. ఇంత చేసి కృష్ణుడు పట్టానుక ఎంత పొరపడ్డాను. మరి దేవుడు పట్టానికైతే తలుపెందుకు వేసుకోవాలి? అంత రహస్యం ఏమొచ్చింది?